ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన మూలిక ఒకటి ఉంది. ఇదే అశ్వగంధ, ముఖ్యంగా కోవిడ్ తర్వాత. అయితే చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఈ అశ్వగంధ అనేది కేవలం మగవాళ్ళకేనా, ఆడవాళ్ళు కూడా వాడచ్చా? ఒకవేళ ఆడవాళ్ళు వాడితే ఏమన్నా ఇబ్బందులు వస్తాయా? ఒకవేళ ఆడవాళ్ళకు ఉపయోగకరమైతే ఎలాంటి సమస్యలలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది? ఇలాగా ఎంతోమంది అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి శాస్త్రీయ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది. ఆడవాళ్ళు అశ్వగంధ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు, వాటి ఫలితాలతో సహా మనం తెలుసుకుందాం. నిజానికి ఆడవాళ్ళకి సంబంధించి, మగవాళ్ళకి సంబంధించి అంటూ ఉండవు. కానీ కొన్ని మూలికలు కొంత ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆశించి కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం. అలాగే అశ్వగంధకి కేవలం మగవాళ్ళ హెర్బ్ అన్న ఒక ప్రచారం వచ్చేసింది. అయితే అశ్వగంధ ఆడవాళ్ళకు కూడా పనిచేస్తుంది. నిజానికి ఆడవాళ్ళకి సంబంధించిన అనేక సమస్యలకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. స్త్రీల తాలూకు ఆరోగ్యానికి సంబంధించి అశ్వగంధ ఒక దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఎలాంటి అనారోగ్య సమస్యకైనా మంచి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి, సురక్షితమైనవి. మన చుట్టూ ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి మొక్కల్ని ఆయుర్వేదంలో ప్రధానంగా ఔషధాలుగా వాడతాం. అలాగే మినరల్స్ని, వీటిని కూడా వాడుతూ ఉంటాం. కానీ ఇలాంటి మూలికల్లో ముఖ్యమైనది అశ్వగంధ. పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని సామెత. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉన్న ఒక పురాతనమైనటువంటి ఔషధపు మొక్క. అశ్వగంధ అనేక ప్రాణాంతక వ్యాధుల్ని నయం చేసే గుణం కలిగి ఉంది. అశ్వగంధలో యాంటీఆక్సిడెంట్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ కూడా దీంట్లో ఉంటాయి. ప్రధానంగా ఇమ్యూనిటీని, అంటే రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరిచేటటువంటి తత్వాలు దీంట్లో ఉన్నాయి. అలాగే స్త్రీ పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే గుణాలు కూడా ఈ అశ్వగంధలో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అశ్వగంధ ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే ఈ ఆక్సిడేషన్ వల్ల జరిగేటటువంటి శారీరక మార్పులను కూడా ఇది అడ్డుకుంటుంది. అంటే ఒక మంచి అడాప్టోజన్గా పనిచేస్తుంది. కరోనా కాలంలో వ్యాధి సంక్రమణను నివారించడానికి అశ్వగంధ వాడకం పెరిగింది. ఇక స్త్రీల విషయానికి వస్తే, స్త్రీల వ్యాధులలో అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. అశ్వగంధ మూలికతోటి ప్రత్యేకంగా ఎలాంటి మేలు జరుగుతుంది మహిళలకు సంబంధించి, ఇది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, అధిక బరువు నియంత్రణకి ఇది సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారంగా అశ్వగంధ ఈ వెయిట్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అశ్వగంధలో జీవక్రియని వేగవంతం చేసేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఓవర్ వెయిట్, అంటే అధిక బరువు ఉన్న మహిళలు కొవ్వును కరిగించుకోవడానికి ఈ అశ్వగంధను వాడుకోవచ్చు. దీని రికమెండెడ్ డైలీ డోస్ ఎంత అంటే 3 to 6 grams రా హెర్బ్ తాలూకు, మూలిక తాలూకు పొడి అయితే. అదే ఎక్స్ట్రాక్ట్ అయితే 250 to 500 milligrams వరకు ట్వైస్ డైలీ తీసుకోవచ్చు. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని, ట్రైగ్లిజరైడ్స్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక ప్రధానంగా అశ్వగంధలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఇది థైరాయిడ్ సమస్యకి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఈ స్త్రీ పురుషులలో ఇద్దరిలో ఉంటుంది. అయితే ఈ మధ్య మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఈ సమస్య ఉన్నప్పుడు ఆ హార్మోన్ల సమతుల్యతని కాపాడుకోవడానికి, అసమతుల్యతని తగ్గించుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. అలాగే గర్భధారణలో ఇబ్బందులు తలెత్తకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి థైరాయిడ్ వల్ల గర్భధారణలో ఇబ్బందులు వస్తాయి, అసలు గర్భం ధరించడం కూడా కష్టమవుతుంది. అలాంటి సందర్భాలలో ఈ ఒకవేళ థైరాయిడ్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే అశ్వగంధను వాడుకోవచ్చు. దీంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక అన్నిటికీ మించి అశ్వగంధ నెలసరిని క్రమబద్ధీకరించడానికి వాడుకోవచ్చు. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. పీరియడ్స్ ఆలస్యంగా రావటం, ఋతుక్రమం సరిగ్గా రాకపోవటం, పీరియడ్స్ తాలూకు నొప్పులు, మెన్స్ట్రువల్ క్రాంప్స్, ఇంకా సంతానోత్పత్తి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, ఇలాంటి వాటి వల్ల శరీరంలో జరిగేటటువంటి మార్పులు, ముఖంలో వెంట్రుకలు పెరగటం, అన్వాంటెడ్ హెయిర్, ఇలాంటి సందర్భాలలో అశ్వగంధం తీసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రధానంగా చక్రాన్ని సక్రమంగా ఇది ఉంచుతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, అశ్వగంధ స్త్రీ పునరుత్పత్తి సమస్యల్ని అడ్డుకోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు, హార్మోన్ల అసమతుల్యత, వీటి వల్ల స్త్రీలకి ఆ పునరుత్పత్తి వ్యవస్థలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇది వాళ్ళని మానసికంగా దెబ్బతీస్తుంది, శారీరకంగా కుంగదీస్తుంది.
అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటుంది. ప్రధానంగా మానసిక ఒత్తిడికి ఇది కారణమవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అశ్వగంధాన్ని వినియోగించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అశ్వగంధం తీసుకోవటం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అశ్వగంధ మేల్ హార్మోన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మేల్ హార్మోన్స్ని పాక్షికంగా ఇంప్రూవ్ చేయటం వల్ల మహిళల్లో ఆ డిప్రెషన్ ఇలాంటి వాటిని, అంటే టెస్టోస్టెరాన్ పాక్షికంగా ఇంప్రూవ్ చేయటం వల్ల ఆ డిప్రెషన్ ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అలాగే లైంగిక స్తబ్దత నుంచి బయటపడటానికి కూడా ఇది సహాయపడుతుంది. కాకపోతే దీన్ని వాడాలనుకున్నప్పుడు మీ శరీరతత్వాన్ని బట్టి వాడుకోవాలి. అంటే మీది కఫతత్వమా, పిత్తతత్వమా, వాతతత్వమా? అశ్వగంధ ప్రధానంగా వాతతత్వపు మనుషులలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఏదేమైనా జనరలైజ్డ్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అశ్వగంధ కేవలం మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ క్లిక్ బటన్ని, ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది. అంటే ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.